రాయనపేట గవర్నమెంట్ చిల్డ్రన్ హాస్పిటల్లో ఎలుకలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. 9 నెలల నుండి చిన్నపిల్లల రూమ్లలో ఎలుకలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఆ ఎలుకలు పిల్లల వెంట ఉండే తల్లికి కరిశాయి. ఒకవేళ పిల్లలకు కరిస్తే ఏం చేయాలని ఆ తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తరపున మేపా డిస్ట్రిక్ట్ ఆర్గనైజ్డ్ సెక్రటరీ రాజు ముదిరాజ్ కోరడం జరిగింది. ఈ బొక్కలకెళ్ళి వస్తున్నా ఈ బొక్కలకెళ్ళి వస్తున్నా ఈ బొక్కలకెళ్ళి వస్తున్నా అక్కడ అంటే 3-4 బొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఒకటే మీరు ఇక్కడ ఎప్పుడు వచ్చిండ్రమ్మా? మీరు సోమవారం వచ్చిండ్రా? దేనికోసం వచ్చింది? ఈ బాబు కోసమా? మీది ఎవరు? మీరు మరికెల్ మాధవరం. మీ పేరు? విజయలక్ష్మి. మీకు ఖర్చిందని ఎప్పుడు తెలిసింది? మీకు ఎలకలు తిరిగినట్టు చూసిండ్రా మీరు? ఎక్కడెక్కడ తిరుగుతుండే? మొత్తం అన్ని మంచాలు ఒకటి. ఏది కొట్టింది? చెక్ పండు. ఇంకా ఓకే. ఇట్లకెళ్ళి ఆడుకుంటాయా మొత్తం ఎలుకలు? ఎక్కడ ఏది కొరికింది? ఈ బెడ్షీట్ అదే కొరికింది. ఓకే. మీదమ్మా మీది ఏమైంది? మీ దగ్గరికి వచ్చినా? బెడ్షీట్ చినిగిపోయిందా? మీది బెడ్షీట్ అని చినిగింది అన్నారు. ఓకే. మీదే ఊరు? అవసరం పల్లె. ఎన్ని రోజులు అవుతుంది వచ్చి? బెడ్షీట్ మొత్తం చినిగిపోయిందా మరి? బెడ్ది ఎలుకలు ఖర్చు మొత్తం అంతా తిరుగులాడుతున్నా నేను. తిరలాడింది మరి తిరలాలంతా పక్కంతా ఒక పిల్ల చెప్పుల వేసుకునేది ఆ పిల్ల అది గిలాసులు తీసుకుపోయినాయి లోపలికి. మనం స్టీల్ గ్లాసులు కూడా తీసుకుపోయినాయి. మాదారమా? ఈ మరికెల్ మాదారమా? ఓకే. ఏమైంది మీకు? కరిచిందా? చూద్దాం. ఓకే. ఓకే. మీకు ఒకటే కరిచిందా ఇంకెవరికైనా కరిచింది? బెడ్షీట్ చెప్పులా? పండ్లు కొరికినా? అంటే పండ్లు కొరికినాక అట్లా తీసేసిందా? ఓకే. ఓకే.